దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు గారు రాసిన మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధి అనే దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన పునరుద్ధాన నుంచి పునరుద్ధాన వరకు మీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఏ రీతిగా నీ సన్నిధిలో నేను స్తుతించే, గణపరిచే, ఆరాధించే యోగ్యత మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. వాక్య నడిపింపులో నాతో మాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహింపగలిగే హృదయాలు మా అందరికీ దయచేయమని ఈ ఆరాధన నీ చేతులుగా అప్పగిస్తూ నీకే మహిమ గంత చెల్లులాగున మీరే జరిగించి సహాయం చేసి నడిపించమని ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి ఒక పునరుద్ధాన దినాన్ని దేవుడు మనం గడిపే యోగ్యత, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. చదువుకున్న వాక్య భాగం చూస్తే కొరింథీ సంఘంతో ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఏమని? ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటండి? నమ్మదగిన దేవుడు. అంటే ఈ దేవుణ్ణి నమ్మొచ్చు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసినప్పుడే, ఆయన గురించి విన్నాడప్పుడే. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన అంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు అని చెప్తాను. ఎందుకు పిలిచాడైనా? మన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, నమ్మే దేవుడు, నమ్మించే దేవుడు. కానీ ఎందుకు మనల్ని పిలిచాడు అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు అని దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవునిది మందిరాలకి వెళ్తూ ఉన్నారు. కానీ అలా దేవుడు నిన్ను పలానా స్థలం నుంచి, పలానా ప్రాంతం నుంచి, పలానా ఊరు నుంచి, పలానా గ్రామం నుంచి, పలానా స్థలం నుంచి దేవుడు ఎందుకు ఈ స్థలానికి పిలిచాడు అని మనం ఆలోచన చేస్తే దేవునితో సహవాసము చేయడానికి. ఇక్కడ ఏమంటున్నాడు ఆ విషయం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు పిలిచాడండి? ఎక్కడికి? మనల్ని అందరినీ దేవునితో సహవాసం చేయడానికి, అంటే దేవునితో స్నేహము చేయడానికి పిలిచాడు. లోకంలో బంధుత్వం ఉంది, రాజకీయంలో ఈ సంబంధాలు ఉన్నాయి. ఇలా మనం చూసుకుంటే రకరకాల వీటిలో భార్యాభర్తల సంబంధం కన్నా అన్నిటికన్నా విలువైంది ఏంటో తెలుసా? ఏమిటండి? స్నేహం, సహవాసం. స్నేహానికి ఇచ్చే విలువ దేనికి ఏ వ్యక్తి ఇవ్వడండి. కొన్ని భార్యకు చెప్పుకోలేని కూడా ఎవరో చెప్పుకుంటాడు? స్నేహితుడు చెప్పుకుంటాడు. కొన్ని భర్తకి చెప్పుకోలేని కూడా భార్య స్నేహితురాలకు చెప్పుకుంటారు. అలాగే తల్లిదండ్రులకి చెప్పుకోలేని బిడ్డలో ఎవరికి చెప్పుకుంటారు? స్నేహితులకి చెప్పుకుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఇక్కడికి దేవుడు మనల్ని పిలిచాడు దేవునితో స్నేహం చేయడానికి. అంటే ఇక్కడికి వచ్చిన మనము మన స్నేహితులకి ఎలాగైతే చెప్పుకుంటామో మన అవసరాలు, మన ఇబ్బందులు, మన అక్కర్లు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి స్నేహం చేస్తున్న యేసయ్యతో కూడా మనం ఏం చెప్పుకోవాలి? మన విషయాలన్నీ కూడా చెప్పుకోవాలండి. అప్పుడు దేవుడు మనం అడిగిన వాటినన్నింటిని కూడా నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన దేవుడు. స్నేహం అన్నది చాలా విలువైనది. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక భార్యాభర్తలకి ఒక కుమార్తె ఉండేది.
ఆ కుమార్తె చక్కగా చదువుకుని ప్రయోజకురాలైంది. చదువు అంతా కంప్లీట్ అయ్యాక ఉద్యోగం ట్రై చేస్తూ ఉంది. ఆమెకి ఒక స్నేహితురాలు ఉంది. ఆ స్నేహితురాలు ఎక్కడో సిటీలో ఏదో జాబ్ చేస్తూ ఉంది. జాబ్ చేస్తూ ఉంటే మరి ఇలాగ నేను ట్రయల్ చేస్తూ ఉంటున్నాను జాబు, మరి ఏంటి నీకు ఎక్కడ ఏమన్నా వేకెన్సీ కానీ ఏమన్నా ఆ కంపెనీలు ఉంటే చెప్పు అని అంటే, జాబ్ నీకు ఇప్పిస్తాను, ఇంటర్వ్యూ కూడా లేకుండా ఇప్పిస్తాను, ఇంటర్వ్యూ కూడా అవసరం లేదు, వచ్చేయి అని అంటే, ఆమె తల్లిదండ్రులకి అలాగే ఇలాగని చెప్పేసి మొత్తానికి జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్తో స్నేహితుల మీద నమ్మకంతో వచ్చేసింది. తెర వచ్చేసాక ఆమె స్నేహితురాలు ఏం చేసిందంటే ఆ స్నేహితురాల్ని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసిందండి. ఒకసారి చూడండి, ఎవరి మీద నమ్మకంతో ఆ స్నేహితురాలు వెళ్ళింది? తన స్నేహితురాలు నాకు జాబ్ ఇస్తుంది, మంచిది అని నమ్మి తల్లిదండ్రులు కూడా ఒప్పించి వాళ్ళ మాట కాదని మరి వెళ్ళి తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఇలా అమ్మేగానే నా స్నేహితురాలు ఇలా నన్ను మోసం చేసిందని ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిన సంఘటనలో పిల్లలు అనేకమైన మనం చూసాం. పిల్లలు చూడండి, స్నేహంలో, లోకంలో ఉన్న స్నేహంలో, బయట ఉన్న స్నేహంలో మోసాలు ఉంటాయి, అన్యాయాలు ఉంటాయి, అక్రమాలు ఉంటాయి, ఏమైనా ఉంటాయి. కానీ నా యేసయ్య స్నేహంలో ఏముండవండి? ఏమి ఉండవు, మోసాలు ఉండవు, ప్రియులారా అన్యాయాలు ఉండవు, ఏముండవు. ఆయన నిజమైన స్నేహితుడు. మనల్ని ఎలా ప్రేమిస్తారంటే నిజముగా ప్రేమిస్తాడు. లోకంలో ఉన్న స్నేహాలన్నీ కూడా, సహవాసాలన్నీ కూడా నిజమైన సహవాసాలు, స్నేహాలు కాదండి. పిల్లలు చూడండి, దేవుడు మనందరినీ ఇక్కడ పిలుచుకున్నాడు. ఇక్కడికి వచ్చి నీవు యేసయ్యతో స్నేహం చేయి, యేసయ్యతో సహవాసం చేయి. నీకున్న బాధలు, కష్టాలన్నీ కూడా ఆయనతో పంచుకున్నప్పుడు ఆయనని ఖచ్చితంగా ఏమన్నాడు? ఆయన అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పాడు ఆయన. పిల్లలు చూడండి, ఇక్కడ కొన్ని సహవాసాల గురించి దేవుడు బైబిల్లో రాయడం జరిగింది. అంటే ఈనాడు క్రైస్తవులు దేవుని సన్నిధికి, అంటే దేవుడు పిలుచుకున్నాక దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేయకుండా ఎవరితో సహవాసం చేస్తున్నారన్నది కొన్ని విషయాలు బైబిల్లో చూద్దాం. చూడండి, అదే మొదటి కొరింథీ పత్రిక చూడండి. మొదటిగా చూడండి, అదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. రెండోదిగా ఏ సహవాసం అండి? దుష్ట సహవాసం. ఈ దుష్టులతో స్నేహం చేసేవారు, దుష్టులతో సహవాసం కలిగిన వారు ఏమైపోతారంట? వారు మంచి నడవడి ఏమైపోద్దంటండి? చెడిపోతుందంట. ఒక్కొక్కరు అంటారు, ఒరేయ్ నీ స్నేహితులు ఎవరో ఒక నలుగురు పేర్లు చెప్పరా, నీ క్యాటర్ ఏంటో, నువ్వేంటో నేను చెప్పేస్తానంటారు పెద్దలు. అంటే వాడు తిరిగే స్నేహితులు ఎటువంటి వారిని బట్టి ఆ వ్యక్తి ఎటువంటి వాడో చెప్పొచ్చు అంట. అలాగే దుష్టులతో సహవాసం కలిగిన వారికి వారి మంచి ప్రవర్తన కోల్పోతారు. వారి జీవితంలో ఉన్న ఆ భక్తి కానీ, విశ్వాసం కానీ వారు విడిచిపెట్టేస్తారండి. ఈనాడు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ స్నేహంలో అనేక మంది మంచిగా ఉన్న యవనస్తులు తాగుబోతులుగా ఎందుకు మారుతున్నారు? 10th కంప్లీట్ అవ్వకుండా, 10వ తరగతి కంప్లీట్ అవ్వకుండా ఈ త్రాగుళ్ళు, ఈ సిగరెట్లు, ఈ జోదం, ఇవన్నీ కూడా ఎందుకు ఈ రోజున యవనస్తులకి అలవాటు అవుతున్నాయంటే ప్రియులారా, ఏ సహవాసం? దుష్ట సహవాసం, దుష్ట సాంగత్యము మంచి నడవడి. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు మంచిగా ఉన్నప్పుడు నువ్వు దుష్టులతో సహవాసం చేస్తే ఆటోమేటిక్గా నువ్వు చెడిపోతావు. అందుకే మన స్నేహం చేసే వ్యక్తిని పరిశీలించి ఆలోచించి ఆ వ్యక్తితో మనం స్నేహం చేయాలి తప్ప ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తే మనం ఖచ్చితంగా పాడైపోతామండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇదిగో చూడండి, యెహోవా మహోగ్రతయను పెరుగాలి,
బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. యెహోవా ఉగ్రత ఎవరి మీద పడుతుందంటమ్మా? దుష్టులతో స్నేహం చేసే వారి మీద ఎలా దిగుతుందంట? చాలామంది పెళ్ళును కొడతారు, ఉన్నట్టుండి సౌండ్ ఎలా వస్తుంది? అది టక్కమని వస్తుంది. దేవుని ఉగ్రత కూడా దుష్టుల మీదకి ఎలా వస్తుందంట? ఆ రీతిగా పడిపోతుందంట. మొదటి కీర్తన 1వ వచనంలో ఏమని ఉంటుంది అమ్మా? దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపులమ. దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు, దుష్టులతో సహవాసం చేయకూడదు. గుర్తుపెట్టుకుని, దేవుని ఉగ్రత వారు చూస్తారు. నువ్వు నిజంగా దుష్టులతో సహవాసం కలిగి ఉంటే నీ మంచి నడవడి, నీ మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా నువ్వు కోల్పోతావు. స్నేహంలో ఒక సామెత ఉంటుంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే అమ్మ చెప్పండి 6 వీరవుతారంట. నిజమే, ఖచ్చితంగా 6 నెలలు సహవాసం ఎవరితో చేస్తే అలాగే అయిపోతారంట. మరి మనం ఏళ్ళబడి నెలబడి సంవత్సరాలు పడి దేవునితో సహవాసం చేస్తున్నాం, మనం ఏసేలాగా ఎందుకు మారతలేదండి? అంటే సహవాసం చేయట్లే. పిలుస్తున్నాడు, వచ్చి వెళ్ళిపోతున్నాం అంతే. పిలుస్తున్నాడు చూడండి, కథకార్యాలకి భోజనాలకి పిలిస్తే ఏం చేస్తాం మనం? వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయినట్టుగా దేవుని సన్నిధికి కూడా అదే రీతిగా వచ్చి వెళ్ళిపోతున్నాం. నువ్వు నిజంగా దేవునితో సహవాసం చేస్తే, పౌలు గారు సహవాసం చేశాడు. ఆయన అన్నాడు, బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. అంటే ఆయన యేసుతో సహవాసం చేశాడు కనుక చెప్పగలుగుతున్నాను, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానండి. ఈరోజున మనం దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నామండి. ఈ దుష్టుల సహవాసం కలిగిన వారికి శ్రమ సంభవిస్తుంది. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే చూడండి, సహవాస దోషం కూడా ఉంటుంది ప్రియులారా. చూడండి, దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును అని చెప్తున్నాడు. దుష్టులకి ఏమొస్తుందంటండి? శ్రమ వస్తుంది. అంటే దుష్టులతో సహవాసం కలిగిన వారికి కూడా, స్నేహం చేసేవారికి కూడా శ్రమే వస్తుంది. అదే యెషయా గ్రంథం 48:22వ వచనంలో అసలు నెమ్మదే ఉండదంటే వీళ్ళకి. చూడండి ఏమంటున్నాడు? దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిచ్చేసాడంట. ఎవరైతే దుష్టులుగా జీవిస్తారో, వారితో సహవాసం కలిగి ఉంటారో వారికి ఏముండదో? నెమ్మది కానీ సమాధానం వాళ్ళు ఉంచరండి. ఏదో ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో, పిల్లలతో, భార్య బిడ్డలతో అన్నాడు, ఫోన్ చేసి రారా అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది తిందాం, అత్తాదుం రారా అని చెప్పి వాళ్ళకి నెమ్మది ఉంచరు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దుష్టుల సహవాసం మంచి నడవడిని జరుగుతుంది. రెండోదిగా అన్యులతో సహవాసం చేయకూడదు. బైబిల్ చెప్తా ఉంది. చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం ఏమన్నాడు? అన్యులతో సహవాసము చేయక తమ స్వాస్యముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బాధను నీకు తెలిపేది. రెండోది ఎవరితో చేయకూడదండి? అన్యులతో చేయకూడదు. ఎందుకు చేయకూడదు? మేము వెళ్ళేది పని వాళ్ళతోనే, డ్యూటీలు వాళ్ళతోనే, ఉద్యోగాలు వాళ్ళతోనే, చదువులు వాళ్ళతోనే. నువ్వు చదువున్నంతసేపు, డ్యూటీ చేసినంతసేపు మాట్లాడు, ఉద్యోగం చేసినంతసేపు మాట్లాడు, ఏదో అలాగా. అంతగా స్నేహం మాత్రం చేయకూడదు. ఏమన్నాడైనా? అన్యులతో సహవాసం అంటే స్నేహం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే చూడండి, కీర్తన 106వ కీర్తన 35వ వచనంలో ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు కూడా అన్యులతో సహవాసం చేశారంట. అది చేసి ఏం నేర్చుకున్నారంటే చూడండి, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయేను అని చెప్తా ఉన్నాడు. అన్యులతో సహవాసం చేస్తే నీ ఇంట్లో ఏదన్నా వస్తే అది చూపించామా, లేకపోతే అది కొట్టుకోమ్మా, ఇది చెయ్యమ్మా, అది చెయ్యమ్మా అని చెప్తూ ఉంటారండి. వీరు కూడా దేవుని బిడ్డలు అన్యులతో సహవాసం చేసి క్రియలు నేర్చుకున్నారు, స్నేహం చేసి.
ఈ దేవుణ్ణి పూజించండి, విగ్రహాలు పూజించండి అంటే పూజించేవారు, ఆరాధించేవారు. అయ్యి వారికి ఏమైపోయి ఉరి అయిపోయి అంట. నీ పనిలో ఉంటారు, డ్యూటీలో ఉంటారు, అంతే, అంతవరకే. స్నేహం మాత్రం చేయొద్దని దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వారి క్రియలు నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒక పెళ్లి చేయాలన్నా, ఒక గృహప్రవేశం ఉన్న కథకార్యం చేయాలన్నా అన్యాచారంగా చేస్తున్నారంటే క్రైస్తవులు కారణం ఏంటి? అన్య క్రియలు, అన్యులతో సహవాసం చేసేవి అయ్యి పోకుండా ఉండడం వల్ల ఆ రీతిగా జీవిస్తూ ఉన్నారండి. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా చెప్తాడు చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండి జనుల సాంప్రదాయముతో నిండుకొని ఉన్నారు. ఏంటంటే సాంప్రదాయాలు. ఒక పెళ్లి జరిగితే సాంప్రదాయం రా, ఎలా చెయ్యాలి, ఇది నిలబెట్టాలి, అవి కట్టాలి, ఇది పూసుకోవాలి అని అంటారు. ఏది ఆశీర్వాదం? ఇదంతా కూడా సాంప్రదాయాలండి, పితృపర్య ఆచారాలు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాక, దేవుణ్ణి మనం తెలుసుకున్నాక, దేవుణ్ణి మనం అంగీకరించాక వాక్యానుసారంగా మనం వెళ్ళిపోలేదు తప్ప సాంప్రదాయాల ప్రకారం మనం చేయకూడదు. నేను కింద చదివితే ఏమంటున్నాడు? వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగం చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. చూడండి, అన్యులతో స్నేహం చేసేవారిని ఎవరు విసర్జిస్తారో? అమ్మ ఎవరు? విడిచిపెడతాం కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఫోన్ ఇక్కడ విడిచిపెట్టేసాను అనుకో, ఫోన్ ఏది అని మళ్ళీ వచ్చి నేను దీన్ని తీసుకుంటాను. విడిచిపెడతాం వేరు, విసర్జించడం వేరు. విసర్జించింది మళ్ళా మనం ముట్టుకోం, విడిచిపెట్టింది మళ్ళా ముట్టుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? విసర్జిస్తానని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకుని ప్రియులారా, దేవుడు ఇంత విపులంగా లేఖనాల ద్వారా ఎందుకు మనకి వివరిస్తున్నాడంటే, నీవు ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. మూడోదిగా చూడండి, చాలామంది లోకంతో సహవాసం చేస్తున్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, లోక స్నేహం దేవునికి ఎలా ఉంటుందంట చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. పిల్లలు చూడండి, మూడోదిగా ఏ స్నేహం అండి? లోక స్నేహం. లోకంతోనే స్నేహం. లోకమే కావాలి నాకు, లోకంలో ఉన్న పాపమే కావాలి, నాకేది వద్దు అనుకునేవారు చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకో, దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు యాకోబు గారు రాసిన పత్రికలో, ఈ లోక స్నేహము దేవునికి ఏమవుద్దంట? వైరం. వైరం అంటే అర్థం ఏంటమ్మా చెప్పండి? వైరం అంటే అర్థం ఏంటి? గొడవ. దేవుడు నీతో గొడవ పడే పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు. గుర్తుపెట్టుకో, కొంతమందితో గొడవ పడలేం. బాబాయ్ అనవసరంగా గొడవపడ్డాను, అనవసరం గొడవ పెట్టుకున్నాను దండం పెడతారు కొంతమంది. ఎట్టి ఆఫ్టర్ ఆల్ మనుషులతో పెట్టుకుని దేవునితో గొడవ పడగలే అంత ఎవరికన్నా ఉందండి ఇక్కడ? ఈ భూలోకంలో ఎవరికి లేదు. ఎంత కండలు తిరిగినోడైనా, ఏమండి, ఎంత సిక్స్ ప్యాక్ కలిగిన వాడైనా, ఎంత హైట్ ఉన్నా, ఆజానుభావుడైనా ఎవడైనా సరే, లోక స్నేహం దేవునికి కోపాన్ని తీసుకొస్తుంది. చూడండి, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగురునో వాడు దేవునికి ఏమైపోతాడండి? శత్రువు అయిపోతారు. మన శత్రువులను ఎలా చూస్తామమ్మా చెప్పండి? అమ్మా, శత్రువులను ఎలా చూస్తాం మనం? చాలా చిరాగ్గా, నీసంగా ఇలా మూతు పెట్టేసుకొని ఫీలింగ్స్ మాత్రం అప్పుడు వస్తాయి. మనకు నచ్చని వాళ్ళు, మనకిష్టం లేని వాళ్ళు వస్తాయి. ఫంక్షన్లో కలిసిన, పిల్లలు ఏమన్నా కలిసిన, ఒకవేళ అలా పక్కన వచ్చి కూర్చున్నా అవి బాబు ఫీలింగ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి? చాలా దారుణంగా ముఖంలో అన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయండి. అంటే దేవుడికి కూడా ఆ రీతిగా శత్రువులు అయిపోతారంట లోకంతో స్నేహం చేస్తే. లోకంలో ఉండాలి, లేకపోతే ఎక్కడ ఉండమ్మా? దేవుళ్ళన్నా ఉండాలి. అంతే తప్ప అది కావాలి ఇది కావాలని అనుకోకూడదు. నువ్వు లోకంలో ఉండాలి, లోకంతో స్నేహం చేయకూడదు. నువ్వు లోకంలో ఉండి ఎలాగ ఉండాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనాలు చదివితే
ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు లోకంలో ఉండు, లోకంలో జీవించు, లోకంలో బ్రతుకు, కానీ లోకంతో స్నేహం చేయకు. ఏమంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అంటున్నాడు. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి మనను పనికిరాదన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటున్నాడు. అంటే మనం లోకంలో ఉండి ఎలా ఉండాలి? ఉప్పుగా ఉండాలి, తర్వాత వెలుగుగా ఉండాలి. అంటే ఎదుటివారికి మనం రుచిగా ఉండాలి. ఉప్పు ఏమిస్తుంది? రుచినిస్తుంది. ఉప్పు వేసుకోకపోతే ఏదైనా తినలేమండి. ఎంత గొప్ప రెస్టారెంట్కి వెళ్ళినాను, ఇంట్లో ఎంత మంచిది ఉన్నా ఏమండి మనం తినలేం, అస్సలు ముట్టుకోలేం. అలాగే ప్రియులారా, లోకంలో ఉన్న మనం ఉప్పులాగా ఉండాలి. ఉప్పు లేకపోతే ఏ రీతిగా మనం ఆ పదార్థాన్ని కానీ ఆ భోజనాన్ని కానీ ఇష్టపడమో, దేవుడు కూడా మనల్ని కూడా ఏమేవడం ఇష్టపడడం. లోకంలో రెండోదిగా వెలుగుగా ఉండాలి. నువ్వు వెలగాలి, నీ కుటుంబాన్ని వెలిగించుకోవాలి, ఇతరులకు ఎలాగ ఉండాలి? వెలుగుగా ఉండాలి. దేవుడు చెప్తూ ఉన్నాడండి, మీరు లోకమునకు వెలుగై ఉండాలి, అంతే. లోకంతో స్నేహం చేయకూడదు. పిల్ల ఎందుకు దేవుడు ఇంత విపులంగా రాశాడంటే, చాలామంది దేవుని సన్నిధి పిలుస్తున్నాడని దేవుడి సన్నిధికి వస్తున్నారు, కానీ దేవునితో స్నేహం చేసేవారు కనబడట్లేదండి. ఆయన బాధపడుతున్నాడు, ఆయన ఎంతో వేదన పొందుతూ ఉన్నాడు. నీకు ఈ వాక్యం అర్థమైతే దేవునితో సహవాసం కలిగి ఉండు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19 ఒక మాట అంటాడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 19 చూడండి, చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతన లోకం మిమ్మను ద్వేషించుచున్న. చూడండి, లోకంలో కలిసిపోయిన వారిని లోకస్తులు ఏం చేస్తారు? ఇష్టపడతారు. చూడండి, ఏదైనా కథకార్యాలు జరుగుతూ ఉంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తే, ఆ పశువులని అయ్యని ఇయ్యని వాళ్ళు ఏది చెప్తే చేస్తే వాళ్ళు ఏం చేస్తారో ఇష్టపడతారు. అయ్యో లేదండి మా అయ్యగారు అటువంటి ఏం చేయొద్దన్నారు, అబ్బాయి పెద్ద బాబాయ్ అని ఏం చేస్తారు? వాళ్ళు తిట్టుకుంటారు. అవసరమైతే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నా మాట కాదంది, నేను చెప్పింది చేయలేదని చెప్పి వెళ్ళిపోద్ది. వాళ్ళు కావాలా? దేవుడు కావాలి నీకు? అమ్మ ఎవరు కావాలి మనకి? దేవుడు కావాలి. దేవుడు కావాలంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు చెయ్యాలి. ఈరోజున మనుషులు మాటలు విని లోకంలో ఏ రీతికైతే జరుగుతున్నాయో అలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి. ఈ మన పితరుల కాలం చూస్తున్నాయి, పితరులు చాలా బాగుపడిపోయి ఇది చేశారు కదా, అందుకని మనం కూడా బాగుపడిపోవాలి అని ఈరోజు చాలామంది ఇలాగా చెప్పి నాశనం చేస్తూ ఉన్నారండి. లోకంలో ఉన్న ఏవి కూడా మనం చేయకూడదు. లోకం నీలో ఉంటే లోకం నిన్ను ఇష్టపడుతుంది, లోకం నీలో లేకపోతే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. గుర్తుపెట్టుకోండి, లోకం నీలో ఉంటే లోకం ఇష్టపడుతుంది, లోకంలో ఉండి లోకం నీలో లేకపోతే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడే జీవితం నీకు కావాలా, లేకపోతే ఏ జీవితం నీకు కావాలన్నది ఆలోచన చేసుకొని పిల్లలు. లోకానికి మనం ఉప్పుగా వెలుగుగా ఉండాలి. చూడండి, 4వదిగా అవిశ్వాసతో సహవాసం చేయకూడదు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ మనం చదివితే చదవమ్మా. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది అన్నాడు. 14వ కూడా చెప్తుంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? 4వదిగా ఎవరితో సహవాసం చేయకూడదు? అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు. ఇది మరీ కష్టం. దుష్టులతో మానేస్తాం, ఏమండి? అవసరమైతే అన్యులతో కూడా స్నేహం మానేస్తాం. లోకంలో ఉండి లోకంతో స్నేహం చేయొద్దన్నారు కదా అని చెప్పి అది మానేస్తాం. ఇది మరీ కష్టం. అవిశ్వాసులు అంటే ఎవరో చెప్పండి?
దేవుని సంఘంలో ఉండేవాళ్ళే, నీ తోటి విశ్వాసలే, నీ తోటి బంధువులే, నీ స్నేహితుడే అవిశ్వాసి. ఏం చేయాలి? స్నేహం ఏమంటున్నాడు ఆయన? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అంటున్నాడు. ఇక్కడ ఈనాడు సంఘాలు ఫెయిల్ అయిపోతున్నాయండి. ఒక వ్యక్తి అవిశ్వాసంగా ఉన్నాడు అని అనుకుంటే నువ్వు అతితో మాట్లాడాలి, పలకరించాలి, ఆదరించాలి, అన్నీ చేయాలి, ప్రేమించాలి తప్ప స్నేహం మాత్రం ఆ వ్యక్తితో చేయకూడదు. అయ్యో మన సంఘమే కదా, మన సంఘంలోకి వస్తున్నాడు కదా అని చెప్పి స్నేహం కలిగి ఉంటారు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో వారితో స్నేహం చేయకూడదు. సహవాసం అనేది చాలా ముఖ్యమండి. మనం వెళ్ళే సంఘం కూడా సహవాసం అనేది చాలా ముఖ్యం. ఆనాడు దేవుణ్ణి తెలుసుకొని టేకి అంత దూరం సహవాసానికి ఎందుకు వెళ్ళారు చెప్పండి అమ్మా, చెప్పండి. ఎందుకు? ఇక్కడ సంఘాలు లేవా? పక్కూర్లో మందిరాలు లేవా? దేని గురించి? దేవునితో సహవాసం కావాలి, వాక్యం ఉన్న సహవాసం కావాలని 34 కిలోమీటర్లు ప్రయాణమై వారు వెళ్ళి అక్కడ దేవునితో సహవాసం చేసి, ఇక్కడ మనకి ఆ దేవునితో సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు దైవజనుల ద్వారా ఇక్కడ మనకు అనుగ్రహించాడు. పిల్లల అవిశ్వాసులతో మనం సహవాసం చేయకూడదు. తోమా కూడా అవిశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు మరణించాడు, నేను తిరిగి లేస్తానని చెప్పాడు, కానీ నమ్మలే. నేను దేవుని చేతుల్లో ఆ వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. అవిశ్వాసం. కానీ దేవుడు ఏమన్నాడు చూడండి, ఇక్కడ ఆ యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. తరువాత అప్పుడు దేవుడు తిరిగి లేచి వచ్చి శిష్యుల దగ్గరికి, తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుము అంటున్నాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని అంటున్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యం చెప్పినప్పుడు మనం నమ్మాలండి. నమ్మి ఆ ప్రకారంగా మనం జీవిస్తే విశ్వాసిగా దేవుడు మనల్ని ఇష్టపడతాడు. తోమా దేవుడు తిరిగి లేచి వస్తాడంటయ్యా అని చెప్తే, అబ్బాయి నేను నమ్మను, ఆ పక్కలో ఆ బల్లెం పొడిచారు కదా అక్కడ వేలు పెట్టి ఆ చేతుల దగ్గర చూసినప్పుడు కానీ నేను నమ్మను అన్నాడండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అలాగే వచ్చి చూడమని చెప్పి, నువ్వు ఇంకా అవిశ్వాసిగానే ఉన్నావు, విశ్వాసిగా మారు అని చెప్పి అక్కడ గద్దించి వెళ్ళాడండి. అప్పుడు అవిశ్వాసిగా ఉన్న తోమా విశ్వాసం కలిగి సువార్త ప్రకటించడానికి ఇండియా వచ్చాడండి. ఇండియా ఎవరి ద్వారా దేవుని సువార్త ప్రకటించబడిందో తెలుసా? ఈ తోమా ద్వారా. ఈ తోమాయే ఇండియాకి వచ్చి దేవుని సువార్త ప్రకటించి చనిపోవడం జరిగింది. ఈరోజు కూడా నువ్వు అవిశ్వాసిగా ఉన్నావా? విశ్వాసిగా ఎప్పుడు మారుతారమ్మా? విశ్వాసిగా మారితేనే ధన్యులు అంటున్నాడు ఆయన. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిరు వారు ధన్యులు అని చెప్తా ఉన్నాడు. అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు. నువ్వు అవిశ్వాసులతో సహవాసం చేస్తే ఏంటండి అని నువ్వు అనుకోవచ్చు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ అగ్ని గుండంలో ఎవరుంటారో అని చూస్తే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదు. ఇది 2వ మరి. అంటే అగ్నిగుండంలో ఎవరు ఉంటారంట? అవిశ్వాసులు ఉంటారు. అంటే అవిశ్వాసులతో సహవాసం చేసేవారు ఎక్కడుంటారు చెప్పనామా? అగ్నిగుండంలో ఉంటారు. దేవుడు ఎందుకు ఇంత విపులంగా నీతో కఠినంగా మాట్లాడుతున్నాడంటే, నువ్వు బాబు నీకు సిద్ధపరిచిన స్థలం ఇంకోటి ఉంది, అది నిత్యరాజ్యం. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళడానికి కాదు, నువ్వు విశ్వాసంతో సహవాసం చేయి, విశ్వాసులతో సహవాసం చేయని చెప్తా ఉన్నాడు. ఇలా చివరిగా 5వదిగా
దేవునితో మనం సహవాసం చేయాలి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో ఈనాడు క్రైస్తవుల కుటుంబాల్లో సమాధానం నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు పిలుస్తున్నాడని దేవుని దగ్గరికి వస్తున్నారు తప్ప దేవునితో సహవాసం చేయకపోవడం వల్ల వారి కుటుంబాల్లో సమాధానం అనేది ఉంటలే. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానము కలుగును, అలాగునే మేలు కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటి చదువుకున్నాం కదా, మనల్ని ఎందుకు పిలిచినాడంట? దేవునితో సహవాసం చేయడానికి. అంటే దేవునితో తన కుమారునితో సహవాసం చేస్తే మనకి ఏం కలుగుతుంది? సమాధానం, మేలు కలుగుతుంది. అందుకే దేవుడు ఈ స్థలానికి మనల్ని పిలిచాడండి. కానీ పిలిచిన దేవుడు పిలిచాడని మనం వస్తున్నాం, కానీ మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో సహవాసం చేయకపోవడం వల్ల మన జీవితంలో నెమ్మది, మేలు అనేది పొందుకోలేకపోతున్నాం. క్రైస్తవుల్లో మేలు ఉండలేదండి. గుర్తుపెట్టుకుని డబ్బులు ఉంటున్నాయి, డబ్బులు ఉంటే మేలు అనుకుంటున్నారు. గవర్నమెంట్ ఉచితంగా పంచిపెడుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటున్నాయి. అడుక్కుని వాడి దగ్గరే ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటున్నాయి. ఏమండి? అడుక్కుని వాడి దగ్గర మనకన్నా ఎక్కువ డబ్బులు ఉంటున్నాయి. డబ్బు నెమ్మది తీసుకురాదు. చాలామంది డబ్బు ఉంటే నెమ్మది, డబ్బు ఉంటే సమాధానం అనుకుంటారు. పొరపాటు. అది సమాధానం, నెమ్మది అన్నది ఎక్కడుంటాయి? దేవుని దగ్గర మాత్రమే ఉంటాయి. సమాధానకర్త అధిపతి అయిన, సమాధానకర్త యగు అధిపతి అయిన. ప్రియులారా, దేవునితో సహవాసం చేశాడు అబ్రహాం. ఏమైనా చేసాడో లేదా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో స్నేహితుడు అని ఇక్కడ సంబోధించాడు. చూడండి, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను. చూడండి, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలి. అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడంటమ్మా? అమ్మా, ఎవరితో? దేవునితో. అందుకే దేవుడు అబ్రహాంని ఎలాగ ఆశీర్వదించాడు? అన్ని విషయాలు 24వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, చదవవసరం లేదు. కానీ అబ్రహాము దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవునితో స్నేహం చేశాడండి, దేవునితో సహవాసం చేశాడు. హానోకు కూడా దేవునితో సహవాసం చేశాడు, దేవునితో స్నేహం చేశాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవునితో స్నేహం చేసే వారు అందరూ కూడా ధన్యులయ్యారండి. ఈరోజు కూడా దేవుడు నీకు క్లియర్గా చెప్తా ఉన్నాడు. లోకంలో మా ఊళ్ళో ఉన్నారండి, బంధువులు ఉన్నారండి, స్నేహితులు ఉన్నారు, నేను అక్కడే ఉంటున్నాను, మరి వాళ్ళతో నేను ఉండాలి, తిరగాలి, అవి చేయాలి అని నువ్వు అనుకుని దేవుని స్నేహాన్ని పాడు చేసుకోకు. మనుష్యులు, స్నేహితులు ఎవ్వరు మనల్ని బాగు చేయలేరు. ఏమంటే అవునే కదా? చెప్పండి. ఒక వ్యక్తిని తాగు నుంచి మాన్పించగలరా? ఒక వ్యక్తిని దురలవాట్ల ద్వారా ఎవరినన్నా విడిపించగలరా? పాపాన్ని నుండి ఎవ్వరు కూడా ఎవరిని విడిపించలేరు. విడిపించగల శక్తిమంతుడు ఎవరండి? యేసు మాత్రమే. అందుకే మనం దేవునితో సహవాసం చేయాలి. లాజరు గురించి కూడా చెప్తాడు. లాజరు స్నేహితుడు అని చెప్తాడండి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో మాట రాయబడి ఉంది. చూడండి, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము ఒక్కడే స్నేహితుడు, కొత్త నిబంధన గ్రంథంలో లాజరు మాత్రమే స్నేహితుడు యేసు ప్రభుకి, ఇంకెవరు లేరు. చూడండి, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో నిద్రపోతున్నాడు. ఆ లాజరు ఏమైపోయాడండి? చనిపోయాడు. చనిపోతున్న వాడిని సైతం ఏం చేయడానికి వెళ్తున్నాడు ఆయన? అమ్మ చెప్పండి. బ్రతికించడానికి వెళ్తున్నాడు. ఎందువల్ల? లాజరు దేవునికి ఎవరో? స్నేహితుడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అప్పుల్లో కూరుకోవచ్చు, ఇబ్బందుల్లో కూరుకోవచ్చు, లేకపోతే ఆత్మీయంగా చనిపోవచ్చు, నీవు ఎక్కడో కూరుకుపోయి చచ్చిపోయి ఉండొచ్చు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే చచ్చిపోయిన నిన్ను ఏం చేస్తాడు దేవుడు? లేవనెత్తాడండి. పిల్ల చూడండి, లాజరు స్నేహితుడు కనుక 4 దినములు అయిపోయినా సరే వెళ్ళి అతన్ని లేపాడు. నువ్వు దేవునితో సహవాసం చేయి.
నువ్వు ఏ రీతిగా పడిపోయినా, కృంగిపోయినా, కృషించిపోయినా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? లేవనెత్తాడు. చివరిగా 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువు ముగించుకుందాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. సహోదరులారా, చూడండి, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి చెప్పండి? ఏ స్థితిలో ఉన్నా సరే. చాలామంది స్థితి బాగుంటేనే దేవుని సన్నిధి వస్తున్నారు, స్థితులు బాగున్నాక మానేస్తున్నారు, లేకపోతే స్థితి పాడైపోయాక మానేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం. మనం ఏ స్థితిలో ఉన్నా, స్థితి లేకపోయినా, స్థితిలో ఉన్నా, ఏమున్నా లేకపోయినా మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే సమాధానం, మేలు కలుగుతుంది. ఆ రీతిగా దేవుడు మనం పిలుచుకున్నాడు కనుక ఇక్కడికి వచ్చాం. దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవునితోనే స్నేహం చేయండి. నీ కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, మేలును పొందుకోండి. అట్టి కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన మాటల ప్రకారం ఒక్క నిమిషం దేవుణ్ణి అడగను ప్రియులారా. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. యేసుక్రీస్తు కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేయడానికి మాత్రమే దేవుడు మందిరాలకు పిలుస్తున్నాడండి. ఈ రోజున ఆ రీతిగా మందిరానికి వచ్చిన క్రైస్తవులు ఎవరితో సహవాసం చేస్తున్నారన్నది ప్రియులారా ఆలోచన చేసుకోండి. దుష్టులతోనా, అన్యులతోనా ప్రియులారా, లేకపోతే లోకంతోనా, అవిశ్వాసులతోనా, లేకపోతే దేవునితోనా? నువ్వు దేవునితో సహవాసం చేస్తేనే నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది ప్రియులారా. అబ్రహాము, హానోకు, లాజరు, ఇలాగ గొప్ప గొప్ప భక్తులందరూ కూడా దేవునితో సహవాసం చేసి వారి జీవితాలు ధన్యమైనయండి. మనం కూడా దేవుని సన్నిధికి వద్దాం, దేవునితోనే సహవాసం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగౌడ, మహోన్నతుడా, సర్వకృపానిధైన దేవా, నీకే వందనాలు. ప్రభా, సహవాసం గురించి మాతో మాట్లాడారు. ప్రభా, సంఘ సహవాసం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆ సహవాసం కూడా మేము ఏ సహవాసంకి వెళ్ళాలో నీకు ప్రార్థించి అడిగి ఆ సహవాసానికి వెళ్ళి నీతో సహవాసం చేసి మేము మేలు పొందుకునే యోగ్యత, భాగ్యం మాకు దయచేయమని ఈ మాటలు మా అందరి హృదయాల్లో మీరు ఫలింపచేసి దీవించి ఆస్వాదించమని సహాయం చేయమని వేడుకొంచి ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు లేనితో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.